నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ ఛానల్కి స్వాగతం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియో చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను ఒక వంటకము, అది చాలా రుచిగాను ఆరోగ్యకరంగాను జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అది ఏంటో మీకు తెలుసా? కరివేపాకు పొడి. కరివేపాకు పొడికి కావలసిన పదార్థాలు చూద్దామండి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. కరివేపాకు పొడికి కావలసిన పదార్థాలు: ఇంగువ, 1 స్పూన్ మెంతులు, కావలసినంత ఉప్పు, నూనె కావలసినంత, ఎండుమిరపకాయలు 7, కొంచెం చింతపండు, కరివేపాకు 1 కప్పు, ధనియాలు 5 గ్రామ్స్, శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు 10 గ్రామ్స్, మినప్పప్పు 10 గ్రామ్స్. ఇది కరివేపాకు పొడికి తయారు చేయవలసిన దానికి కావలసిన పదార్థాలు. కరివేపాకు పొడి ఇందాక మనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూపిస్తాం. ముందు స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు మూకుడిని వేడి చేయాలి. అది వేడి చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కాగిందండి. ఇప్పుడు మనము ఇలా చూస్తే కనిపిస్తుంది కాగింది. ఇప్పుడు మనము ఒక 3 స్పూన్ల నూనె దీంట్లో పొయ్యాలి. ఇప్పుడు నూనె కొంచెం కాగిందండి. ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి. ఫస్ట్ మినప్పప్పు వేసుకొని తర్వాత మనము దీంట్లో శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు శనగపప్పు వేసుకున్న తర్వాత ధనియా, ఈ 3 కూడా మనము కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి మనం నూనెలో. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాతనే మిరపకాయలు అవి వేయాలి. ఈ కరివేపాకు పొడి చాలా ఆరోగ్యకరమైనదండి, చాలా మంచిదండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇది అన్ని వ్యాధులకు కూడా, అంటే ఎలాంటి రోగాలైనా కూడా సర్వ నివారణ అన్నట్టుగా అన్నిటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. రోజు కూడా మనము ఈ యొక్క కరివేపాకు పొడిని అన్నంలో కలుపుకొని ఒక ముద్ద తిన్నా చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే కాకుండా కరివేపాకు తింటే మనకు మామూలుగానే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. జుట్టు రాలిపోతుంది అన్న వాళ్ళకి బాగా జుట్టు పెరుగుతుంది. నలుపు కూడా బాగా వస్తుంది జుట్టు. ఇది మంచిది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పొడిని చేసుకొని అన్నంలో కలుపుకొని తినండి. ఇప్పుడు ఇది కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలండి. మరి మాడిపోతే స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెము మీడియం ఫ్లేమ్లోనే ఇలా చేస్తూ ఉండాలి ఓపికగా. ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయింది చూడండి. కలరు కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. అప్పుడు దీంట్లో మనము మిరపకాయలు వేయాలి. లైట్గా వేయిస్తే చాలండి మిరపకాయలు. అలాగే చింతపండు కొంచెమే, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చింతపండు. తర్వాత మనము కరివేపాకును బాగా కడిగి తుడిచి మనం బయట పెట్టుకున్నా పర్వాలేదండి, ఆరబెట్టి దాన్ని 1 కప్పు అది కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసి మనము మిక్సీలో జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఇది కొంచెం ఈ పచ్చి వాసన పోవాలి కరివేపాకు, అంతవరకు మనము దీన్ని బాగా వేయించాలి. అలాగే దీంట్లో మనము ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే దీంట్లో బాగా కలుస్తుంది. లైట్గా వేస్తే చాలండి. ఇదో వేగిపోయింది. ఈ వేడికి ఆ కరివేపాకు మొత్తం కూడా బాగా అందులో ఏమైనా కొంచెము తడి ఉన్నా కూడా అవన్నీ కూడా లాగేస్తుంది. అయిపోయిందండి. ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. కరివేపాకు పొడిని అంతా మొత్తం మనము వేయించుకున్నాం కదండి, అవన్నీ చల్లారింది. ఇప్పుడు
ఈ జార్లో వేసుకుంటున్నాను. ఉప్పు సరిపడా నేను ఇప్పుడు కొంచెం వేసుకుంటాను. తర్వాత కావాలి అనుకుంటే మళ్ళీ మనము కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. పొడి రెడీ అండి. కరివేపాకు పొడిని మీరు కూడా అందరూ తయారు చేసి దాన్ని మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా వడ్డించండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.